సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ శనివారం 335వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మాజీ రీజియన్ చైర్మన్ లయన్ గుడాల రాధాకృష్ణ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో ప్రతిరోజు ప్రభుత్వ దవాఖాన వద్ద అల్పాహారం పంపిణీ చేయటం జరుగుతుందని, అందులో భాగంగా స్టార్ హెల్త్ మినీ వీడియోస్ డైరెక్టర్ చండీగఢ్ నివాసి అశ్విన్ జన్మదినం సందర్భంగా వారి సౌజన్యంతో అల్పాహారంతో పాటు బ్రెడ్, అరటి పండ్లు పంపిణీ చేయటం జరిగిందని, అలాగే ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అశ్విన్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్, లయన్ సంజయ్ గుప్తా, లయన్ దొంతుల సత్యనారాయణ, లయన్ మధు, రాము తదితరులు పాల్గొన్నారు. క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ ఆధ్వర్యంలో ప్రతినిత్యం ప్రభుత్వ హాస్పిటల్ వద్ద అల్పాహారం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచి మనసున్న మహారాజులాగా చండీగఢ్ వాస్తవ్యులు అశ్విన్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఆయన మన లయన్స్ క్లబ్ సేవలు గుర్తించి నాది కూడా మీ గజ్వేల్ స్నేహాలో నేను కూడా నా బర్త్డే చేసుకోవాలనే సంకల్పం సృష్టించిన దానికి కృషి చేసిన మన రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే ఆయన బర్త్డే పేదల మధ్య చేసుకోవడం ఆయనకి ఇష్టంగా గుర్తించి మనకు ఈ సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన రాధాకృష్ణ గారికి, మా మదన్న గారికి, మా సంజయ్ గుప్తా గారికి, మా ట్రెజరర్ సత్యన్న గారికి మరియు పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రాధాకృష్ణ గారు నిర్వహించాలని కోరుతున్నాను. రాష్ట్ర రీజియన్ చైర్పర్సన్ అయినటువంటి రాధాకృష్ణ గారి మోటివేషన్తో స్టార్ హెల్త్ సభ్యులు చండీగఢ్ వాస్తవ్యులు అశ్విన్ గారు ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి తన వంతు సహాయంగా ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా గజ్వేల్ స్థానిక ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి అల్పాహారం చేయాలని సంకల్పించడం నిజంగా అభినందనీయం. ఇలాంటి పుట్టినరోజులు వాళ్ళు ఎన్నో జరుపుకోవాలని, వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బర్త్డే, హ్యాపీ బర్త్డే టు అశ్విన్. బీయింగ్ చండీగఢ్ నుంచి ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి మన దాంట్లో మ్యారేజ్ డే అయినా లేదా బర్త్డే అయినా దేనికైనా ఆయన లయన్స్ క్లబ్ సేవలు గుర్తించి చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఆయనను మా క్లబ్కి ఇంట్రడ్యూస్ చేసిన గూడాల రాధాకృష్ణ గారికి కూడా నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. వాళ్ళను ఇంట్రడ్యూస్ చేసి ఇంత మంచి సేవలు చేపిస్తున్నారు. మీరు చేయడమే కాకుండా ఇంతవరకు చేపిస్తున్నారు. ఆయన ఇట్లా ఇంకా 100 సంవత్సరాలు చల్లగా బతకాలని, అలానే 100 ఉండి ఇలాంటి. అశ్విని గారు ఎక్కడో చండీగఢ్లో ఉండి కూడా ఇక్కడ మన గజ్వేల్లో ఉన్న స్టార్ హెల్త్ ప్రోగ్రామ్స్ గురించి వచ్చి ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలను చాలా సంతోషించి, వారికి అక్కడ సేవ చేద్దామన్నా కూడా అవకాశం లేకుండా ఉన్నది. కానీ ఇక్కడ మన లయన్స్ క్లబ్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను గుర్తించి సంతోషంతో మొన్న మ్యారేజ్ డేకి కూడా ఇక్కడ డొనేషన్ చేశాడు. ఇలా బర్త్డే సందర్భంగా కూడా ఆయన అక్కడ ఉన్నా కూడా ఇక్కడ మన ప్రజలకు అల్పాహారాన్ని అందించాలని చెప్పేసి ఇక్కడ మరియు గజ్వేల్ చౌరస్తా, ఇందిరా పార్క్ చౌరస్తా కాడ కూడా అన్నదానానికి ఆయన సహకరించాడు. ఇలా సంతోషపడి ఇవ్వడం చాలా స్ఫూర్తిదాయకం. ఇలా ముందుకు వచ్చేసేసి అందరికీ